హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది మా పాప బర్త్డే వ్లాగ్. మా పాపకైతే డ్రెస్ కొననీకి షాప్ పోతున్నాం. ఒక షాప్లోనైతే చూసినాం. మా షాప్లోనైతే డ్రెస్సులు నచ్చలే. వేరే షాప్కి పోదామని పోతుంటే మా ఆయన దూపైతుందంటే ఆడ ఒక జ్యూస్ సెంటర్ కనిపిస్తే అక్కడ ఆగిండు జ్యూస్ తాగుదామని. ఆయనకైతే షాప్ ఆయనకి జ్యూస్ రెడీ చేయమని చెప్పినాం. ఒక టైం పడుతుంది అన్నాడు. అయితే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసినాం. జ్యూస్ అయితే ఇచ్చేసిండు. జ్యూస్ మా వాడు కూడా కొంచెం తాగిండు. మరి వేరే షాప్కి అయితే పోతున్నాం. వేరే షాప్ బట్టల షాప్ పోతే వాళ్ళేమో లంచ్ చేయడానికి లాక్ చేసి వేరే వెళ్ళిండు. ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు అన్నారు. కొద్దిసేపు వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన సమయంలో మావాడు ఏడుస్తుంటే ఒక చిప్స్ ప్యాకెట్ వాటర్ బాటిల్ తీసుకుందామని షాప్కి అయితే పోయినాం. తీసుకొని వచ్చేసినాం. వచ్చేసరికి వచ్చిర్రు. షాప్లో డ్రెస్ అయితే చూసినాం. తీసుకొని అయితే ఇంటికి వచ్చినాం. మేము కేక్ అరేంజ్మెంట్ చేస్తుండు మా తమ్ముడైతే. మావాడు ఖరాబ్ చేస్తూ ఉండు. అది కేక్ని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కేక్ అయితే ఓపెన్ చేసిండు, తీసిండు బయటికి. చూసిరా కేక్ అయితే తీసిండు. ఏం లేదు, సింపుల్గానే. ఇంటి పక్కన వాళ్ళని ఎవరన్నా వెళ్దామని కానీ మా ఇంటి పక్కకి ఎవరు ఎక్కువ ఉండరు చిన్నపిల్లలు ఇట్లా. ఏదో మాకు తోచినంత చిన్నగా సెలబ్రేషన్ ఏదో. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారు ఇట్లానే వేసుకుంటారు ఫ్రెండ్స్. లోగోనైతే సెట్ చేస్తుండు, బర్త్డే లోగో. క్యాండిల్ అయితే వెలిగిస్తుండు మా ఆయన. మా ఆయనకైతే ఎప్పుడు ఆ కేక్ని గుంజుదామని చూస్తుండు. బాగా వెనక్కి అయిందని కొంచెం టేబుల్ అయితే కొంచెం ముందుకు జరిపినాం. డెకరేషన్ దగ్గరికి అయిందని. డెకరేషన్ అయితే కొంచెం సెట్ చేస్తున్నాం. అవి అటు ఇటు అయినాయని. క్యాండిల్ అయితే ముట్టిస్తుండు. ఆ క్యాండిల్ కూడా ఎందుకో సరిగ్గా వెలుగుతూనే లేదు. మళ్ళీ వెలిగిస్తుండు. అది పట్టుకోమంటేనే భయపడుతుంది. తనకైతే మా ఆయన పట్టుకున్నది. మేము ఇద్దరం దగ్గరికి వచ్చి పట్టుకుంటే.
నేను మా తమ్ముడు కొంచెం దగ్గర కూర్చోమని చెప్తుండు. కేక్ అయితే కట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, కేక్ ఎట్లుందో. మా అమ్మ మా నాన్న అయితే మా పాపకి కేక్ తినిపిస్తారు. అక్క చెల్లెలను అయితే ఒక దగ్గర నిలబెట్టినాం. మా తమ్ముడు అయితే మా పాపకి కేక్ తినిపిస్తుండు. ఏదో చిన్న సెలబ్రేషన్. మా పాప మా తమ్ముడికి తినిపిస్తుంది కేకు. మా వాడు అల్లరి ఎట్లా చేస్తుండో, అంతా రుద్దుకున్నాడు కేకు మొహానికి. కేక్ ఏదో స్మెల్ వస్తుందంటే మా ఆయన కూడా తిని చూస్తుండు, కానీ స్మెల్ ఏం లేదు, బాగానే ఉంది. ఫస్ట్ కొంచెం మా క్రాకర్ వేటు తీస్తే అది ఏమైనా పడ్డదేమో, అందుకనే కొంచెం పైది కొంచెం చేదు ఉంది అన్నాడు. మా ఆవిడైతే ఆ కేకుని ఎప్పుడు గుంజేద్దామని చూస్తుండు, గుంజ అంతా రుద్దుకుందామని చూస్తుండు. మా అమ్మ మా నాన్న. పిల్లలు ఇద్దరు, నాకు 2 పాపలు 1 బాబు. ఇప్పుడు చిన్న పాప బర్త్డే జరిగింది. వీడు మా బాబు. బుక్కులు గిన్నెలు అన్ని ప్లేట్లు అన్నీ ఎట్లా అలా చేస్తుంటారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్క చెల్లెకి తినిపిస్తుందంట కేకు.